హాయ్, దిస్ ఇస్ శ్రీను ఫ్రమ్ జేఎస్ఎస్ వ్లాగ్స్. ఇక మనం రోజు చేసే పనులలో ఒకటి ఇష్టంతో చేస్తాం, ఒకటి బాధ్యతతో చేస్తాం, ఒకటి ఇష్టం లేకున్నా చేస్తాం. కానీ మూడిట్ల పని జరుగుతుంది. కానీ ఇష్టంతో చేసే పని ఉంటుంది చూసిర్రా, గది మాత్రం మనకు భలే ఎంజాయ్ని ఇస్తుంది. ఇక అట్లాంటిది చేపల పట్టుడికి మనం చాలా ఇష్టంతో చేసే పని. ఇక ఎవ్వరిని అడుగు, నేను చేపలకు ఇష్టం లేకున్నా వచ్చినానైతే ఎవ్వరన్నారు, అక్కడ రెండు పడితే పులుసు పెట్టుకుంటా అన్నట్టే వస్తారు. ఇక ఎన్నడు చేపలకు రాను ఒక రోజు పట్టుకొని రావాలి, వాళ్ళకు రెండు పట్టాలి. ఇక వాళ్ళు నిద్రలో పండుకున్న తర్వాత వారి కళ్ళలో కూడా ఎమ గుంజుడు గుంజుతా అంటారు. కానీ ఒక్క చేప బయటకు రాదు. మరి కళ్ళల్లో ఇక్కడ ఏమైనా కట్టెలు ఉండే అగిల్లా ఒగ్గి మధ్యన ఓకే 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 బాగుంది. ఎప్పుడైనా తౌడు చల్లుకుంటే కొంచెం రిజల్ట్ బెటర్గా ఉంటుంది. ఎందుకంటే వాటిని కొద్దిగా యాక్టివేట్ అవుతాయి ఆ ఫిషెస్ అన్ని. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మనం వాడే వైర్లు కూడా లైన్స్, ఆ లైన్స్ని బట్టి కూడా చేప పడుతుంది. ఎందుకంటే నేను చాలాసార్లు రెండు రాడ్లకు రెండు డిఫరెంట్ కలర్ లైన్స్ వాడినా. ఓ దానికేమో మామూలుగా లైట్ గోధుమ కలర్ వైరు, ఇంకో దానికేమో గ్రీన్ కలర్ వాడినా. అప్పుడు గోధుమ కలర్ దానికి ఎక్కువ ఫిషెస్ పడ్డాయి. అంటే చేప బాగా అబ్జర్వ్ చేస్తుంది ఏ వైరు ఏం కథ అనేవి కూడా. నెక్స్ట్ ఇంకోటి ఏదో నీళ్ళు మురుకులు ఇంటినో ఏ వైరు పెట్టినా ఏం కాదు. కూర్చుందా? బయట కూర్చొని చూసి చిప్పు పోతుందా? అందరూ నీకు పైకి అయింది. కట్టుబడి అంతేనా? మామూలుగా పడి వస్తాను.
ఇక మా గణేష్ వీడియో అప్లోడ్ చేసినప్పుడల్లా మా అన్న కొడుకు ఉత్తనే ఉంటాడు ఇంటికాడ. ఒక మంచిగా ఆడొచ్చే ప్లేయర్ ఉత్తగానే ఉంటే నిద్రపడతాది. మళ్ళీ అందులో నేను చేపలు పడతానే రా అని ఫోన్ చేసిన. చాలా నీకెందుకు క్షణంలో వచ్చి ఇక్కడ ఆలే నెంబడే మంచిగా తీసుకొని. ఇక మా ఇద్దరు కాంబినేషన్ ఎట్లుంటుంది అంటే, ఒక బ్యాట్స్మెన్ 6 4 కొడతా అంటే అవతల బ్యాట్స్మెన్ సింగిల్ తీసి ఇచ్చినట్టు ఉంటుంది. రెండింటి పడదా ఉంటే బాగానే వస్తున్నారా పర్ఫెక్ట్ గా పోయింది రెండు. నా కాంబినేషన్ బాగుంటుంది. తీసుకపోదు రావే హక్కుందా రిసీవ్ ఎక్కే పట్టాలి. గిటేస్తాలే ఇది నీ అమ్మ కథకు తక్కువ అరిసి తెలుపు ఓకే. సరే ఇటు చూడండి సార్ అన్న సైడ్ చూడండి స్ట్రైక్ లే రైట్ జేఎస్ఎస్ వ్లాగ్స్ వ్లాగ్స్
ఇప్పుడు మిస్టేక్ అయింది బాబా ఆ బుడ్డది రాలే అది తీసిన అన్నది నేను ఆఫ్ చేసి ఇటు పిలిచిన గుర్కా గుర్కా ఎక్కడ పడ్డది అది ఆ గాలం కూర్చో కదా ఇక అవతల ఆయన సుక్కేసి వచ్చిండు నీళ్ళ దిగి ఓల పెడతాడు. ఇక సుక్కెత్తే ఇంత కిక్కుంటుందా? మాకం సుక్క గురించి తెలియదా? నాకేంది, మా అన్న నాకు తెలియదు, మా అన్న కొడుకైనా మా గణపతి గానికైనా సుక్క గురించి తెలియదు. కానీ ముక్క గురించి మాత్రం బాగెరక. కంచుట్ల ముక్కలేంది సాయంత్రం మరి మనకం తల ముద్ద దిగదా మరి. అంటే చిన్న సైజు ఉన్నట్టు నమ్మకం కొట్టి ఆన్లైన్ కొద్దిగా ఏదున్నా 6:30 తర్వాత ఇప్పుడు ఉండదే 6:30 తర్వాత అన్ని ఆన్లైన్ పోతాయి. వాట్సాప్ లో మొత్తాన్ని మాత్రం బాబాయ్ ఇట్లా చెప్పిన నేను కావాలి అదేంటి కావాలని కరెంట్ తీసుకుంటాయి కదా. ఛార్జింగ్ అయిపోతాం, బ్యాటరీ పెడతాం ఉన్నారా? కాదు ఇది గట్టి గట్టి ఈ కాలు ఇది ఎక్కువ సరితే కాలు గుచ్చుకుంటుందేమని ఈ కాలు ఇట్నే వచ్చిన అది చేయబోతే ఏమైందంటే అంతేలే కాలు కాదు పోయి అది ఉండే చెప్తుంది ఈ అమ్మని కరెక్ట్. అది పెట్టిన పవర్ బ్యాంక్ ఇందాక ప్రెస్ ఆఫ్ చేసి పెట్టినా అది ఆన్ చేసినా కాదు పడాలి గుంజుకుని ఆ ప్రెస్ ఆన్ చేసినా ఏమన్నా అది గుంజేసినారు. బాల్ వీలింగ్ Okay. Right. Yes. जबरदस्त शिकारी. Okay. ఇది బడాలి నేను ఏంటది అటపోతుంది. గా సుక్కేసి వచ్చిన ఆయన ఓల పెట్టిన కానీ ఒక్క చేప లేదు, మనమే ఒక 2 చేపలు ఇచ్చినాం. ఓకే, వీడియో నచ్చింది అనుకుంటానా. మరొక మంచి వీడియోతో మీ ముందుండా. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్.